బలము చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. మరోసారి మన సాహితీ సంపద అందుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. పురుషోత్తమ చౌదరి గారి కీర్తనలన్నింటినీ ఒక దగ్గర ప్రోగు చేసి అంశాల వారిగా అందులో ఉన్నటువంటి సారాంశాన్ని పరిశీలించి ఏ అంశానికి అది చెందుతుందో ఆ ప్రత్యేకమైనటువంటి అంశం క్రింద ఆ పాటను పెట్టుకుంటూ కొన్ని విభాగాలుగా చేశారని మనం చెప్పుకున్నాం. కొంతమంది 12 విభాగాలు చేశారు, కొంతమంది 10 చేశారు, కొంతమంది 6 చేశారు. మనం సౌలభ్యం కొరకు 6 విభాగాల గురించి మనం చర్చించాం. అందులో మొదటి 5 విభాగాల గురించి క్రితంలో మనం చెప్పుకున్నాం. చాలామంది చక్కటి ఉత్తరాలు రాశారు, ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు, కొత్త సంగతులు మాకు తెలుస్తున్నాయని చెప్పారు. మరి అదంతా కూడాను ఆ మహాకవీశ్వరుడు దేవుని మహిమార్థమై క్రీస్తునామ సంకీర్తనం చేస్తూ రచించినటువంటి అద్భుతమైనటువంటి గీతాలు కనుక ఆ ఖ్యాతి అంతా వారికే చెందాలి. వారిని మనం మరొకసారి తలంచుకుని దేవునికి వందనాలు చెల్లించటం మన కర్తవ్యం. గతంలో మనం 5 భాగాలని చెప్పుకున్నాం. 6వ భాగాన్ని తర్వాత చర్చిస్తాం అని కూడా చెప్పుకున్నాం. అంటే 6 భాగాలకు మనం పరిమితం అయ్యాం. ఈ 5 భాగాలు ఏమిటవి? స్తుతి గీతాలు, విజ్ఞాపన గీతాలు, పరితాప గీతాలు, ప్రబోధాత్మక గీతాలు, ఆత్మానంద గీతాలు. అయితే 6వది చివరిలో చెప్పాలనేసి నేను భావిస్తున్నా. అందుకు కారణం లేకపోలేదు. 6వ విభాగం సిద్ధపాటు కీర్తనలు. అంటే ఏమిటి? ఆ కీర్తనల్ని పురుషోత్తమ చౌదరి గారు మరణశయ్య మీద నుంచి రచించినటువంటి కీర్తనలు అవి ఇప్పుడే చెప్పేస్తే ఇంకా 2-3 ఎపిసోడ్స్ ఉన్నాయి మధ్యలో. అంత సందర్భం సరిగ్గా ఉండదని నేను భావించి ఈ 6వ భాగాన్ని చివరికి తీసుకొని వెళుతున్నాను. దయతో మీరు దీన్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. నేనేం చేశానంటే 6వ విభాగంలోనికి వెళ్ళక ముందు పండుగ కీర్తనలు, అంటే మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు, క్రిస్మస్, పునరుద్ధానం అని అంటాం. ఈ పునరుద్ధానం, శిలువ పునరుద్ధానం ఈ 2 కలిసి ఉన్నటువంటి అంశాలు. తర్వాత పునరాగమనం, అంటే ఆయన మరలా 2వ రాకడకు వచ్చేటటువంటి అందుకు సంబంధించినటువంటి కీర్తనలు అవి కూడా రాశారు ఆయన. అందుకని నేనేమన్నానంటే వీటిని పండుగ గీతాలు అని ఒక పేరు పెట్టుకొని మరి అందులో ఉన్నటువంటి కీర్తనల్ని పరిశీలించాల్సిందిగా నేను భావించాను. మొట్టమొదటిది క్రిస్మస్. మన కీర్తన పుస్తకంలో కనుక మీరు చూస్తే క్రిస్మస్ అనే పండుగల గురించి వాళ్ళు ప్రస్తావించినప్పుడు ఆ విభాగంలో మొట్టమొదటి పాట 104, అది కూడాను పురుషోత్తమ చౌదరి గారు లిఖించినటువంటిది. మనం ఇంతకుముందు ఒకసారి విన్నాం కూడా, కానీ మరలా ఒకసారి కనీసం పల్లవి, ఒక చరణం వింటే పునశ్చరణకు చాలా ఉపకరిస్తుందనేసి నా భావన. ఆ పాట మొదలవటమే వినరేయో నరులారా వీణుల కింపు మీద. మనందరూ బాగా పాడుకుంటున్నటువంటి పాట, మీకు తెలిసినటువంటి పాట. పల్లవితో చరణం విందాం.
మనుజావతారుడయ్యే వినారే. ఆనందమైన మోక్ష మందారికి అతీక్ష పూనీతనమే నీ సిలువ ప్రాణు నడచి మృతి పొందెను వినారే. దీనదయా పరుడైన మహాత్ముడు జ్ఞానుగయాగము సలిపిన తెరంగితి వినరియో నారులారా వీణు నాకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినారే. దురితములన పవచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదుగు వినారే. బిరబిర మనమందరమా కరుణ శరణిధి చరణమి శరణని పోదము వినరియో నారులారా వీణు నాకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినారే. విన్నారు కదా, ఈ కీర్తనని ఎన్నిసార్లు విన్నా మరీ మరీ వినాలనిపిస్తుందండి. రాగంలోను భావం భాష ఈ రెండింటిలోనూ చక్కటి మనోహరమైనటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృజించేటటువంటి పాట ఇది. ఇంకా 2-3 ఉన్నాయి, మీకు తెలిసే ఉంటాయి. వచ్చి గాబ్రియేలు పలికెను మరియా మచ్చా కంటి డందముల్కెను, అదొక పాట. అంటే గాబ్రియేలు దూత మరియకు తీసుకొని వచ్చినటువంటి సందేశం, ఆ సందేశాన్ని వివరిస్తూ వారు రచించినటువంటి కీర్తనది. అది కూడాను చాలా మనోరంజకంగా ఉండేటటువంటి కీర్తన. మరొకటి కూడా ఉంది ఈ క్రిస్మస్కు సంబంధించింది. అది ఉదయించినాడు యేసుండు ఉదయించినాడు. బైబిల్ గ్రంథంలో అందరి మీద నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నటువంటి ఒక భావన ఉన్నది కనుక దాన్ని తీసుకుని ఆయన క్రిస్మస్కి దాన్ని కలుపుకొని ఉదయించినాడు యేసుండు ఉదయించినాడు అని అనేసి, అంటే ఈ భూమిపై ఒక రక్షకుడు ఉదయించినాడు. భూ నివాసులకు రక్షణ కావాల్సి వచ్చినటువంటి తరుణంలో, రక్షణ కొరకు అర్రులు దాచి ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణంలో ఒక శుభవేళ యేసు క్రీస్తుడు ఉదయించినాడు అన్నట్టు. జననం తర్వాత మరణం చెప్పుకోవాల్సి వచ్చింది. ఈయన చాలా పాటలు రాశారండి మరణం మీద సంబంధించి. ఈయన చాలా కీర్తనలు రాశారండి. మరణం అనే అంశాన్ని తీసుకొని యేసుక్రీస్తు పడినటువంటి ఆ శ్రమలు, శిలువ మీద ఆయన అనుభవించినటువంటి ఆ బాధ, కొన్ని కీర్తనలు అయితే కళ్ళకు కట్టినట్టుగా, కళ్ళు చెమర్చేలాగా ఆయన చాలా నైపుణ్యంతో ఆ కథనం చేసి మనకు అందించినటువంటి కీర్తనలు కొన్ని లభ్యం కాలేదు, కానీ లభ్యమైనంత వరకు కీర్తన పుస్తకంలో ఉన్నాయి. అవి పురుషోత్తమ చౌదరి గారు రాసినటువంటి కీర్తనలు కనుక మనం ధ్యానపూర్వకంగా చదివితే గుండెల్ని చీల్చివేస్తాయి. అందులో ఒక పాట, ఏం ఆశ్చర్యము ప్రియులారా, యేసుక్రీస్తుని మరణం ఏం ఆశ్చర్యం, ఒక అద్భుతమైనటువంటి సంఘటన. నా భూతో ఉన్న భవిష్యత్తు ఎవరు కూడా అటువంటి ప్రాణత్యాగం చేసి పాపంలో కొట్టుబిట్టాడు ప్రజానీకానికి కావలసినటువంటి రక్షణను ప్రసాదించిన వారు ఎవరూ లేరు. ఇంత నిక్కచ్చిగా నిష్కర్షగా ఏ రకమైనటువంటి ఈషన్ మాత్రం అనుమానం లేకుండా ఢంకా మోగించి చెప్పినటువంటి పాట అది. ఏ ఆశ్చర్యము ప్రియురా, వినండి వినండి మీరు మీకే.
ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. ఆ మహాత్ముడు మరణమగు రీతి గనుగొన్న సామాన్య మగునొక్క జనుని చందముగాదు. ఈ మహిని గల పాప జీవులపై మహాకృప చూపి నిత్య క్షేమమొసగెడు కొరకు బలు శ్రమ చేముతుండైనాడు స్వేచ్ఛను. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. కొండల వలె భారమై లోక పాపములు దండింపబడే ఘోరమై, నిండు భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులున దనువు నిండే రక్తపు చెమట. మెండుకొని దుఃఖములతో నా తండ్రి ఈ పాత్రను నాకడ నుండి తొలగించుటకు మనపై ఉండినను చేయుమని వేడెను. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. కడు దుర్మార్గుల చేతను క్రీస్తుడు పట్టుబడేదానంతట తాను. చెడుగులెందరు నింద చేసి మోముపై నుమిసి వడి ముళ్ళతో నల్ల బడిన కిరీటము. తడయ కౌదల బెట్టి కరముల నుడుగులను సిలువనిడి మేకులు దొడిపి ప్రక్కను రక్త జలములు దొరగగుంతము గృచ్చిరహ. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. ఆ మహాత్ముడు మరణమగు రీతి గనుగొన్న సామాన్య మగునొక్క తనుని చందముగాదు. ఈ మహిని గల పాప జీవులపై మహాకృప చూపి నిత్య క్షేమమొసగెడు కొరకు బలు శ్రమ చేముతుండైనాడు స్వేచ్ఛను. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. పండుగ కీర్తనలు అని చెప్పుకొని అందులో యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన ఘట్టాలను మనం ఎంచుకొని వాటికి సంబంధించినటువంటి కీర్తనల గురించి ఆలోచిస్తున్నాం. జననం, మరణం, తర్వాత పునరుద్ధానం. పునరుద్ధానం మీద కూడాను చక్కటి పాటలు రాశారే. సరేనా? సుధతులారా మీరు చోట ఎవ్వానిని వెతుకుతున్నారు అంటే ఆయన పునరుద్ధానుడైన తర్వాత కొంతమంది స్త్రీలు ఆ రోజు ఆదివారం ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్ళారట. వాళ్ళ ఉద్దేశం పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని చూస్తామనుకోని కాదు. ఆ సమాధిలో ఆయన దేహం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు పూసి తమ భక్తిని ఆ విధంగా వెలుపుచ్చుకోవాలని ఉద్దేశం చేత కొంతమంది స్త్రీలు, మగ్దలేని మరియ తదితరులు కలిసి ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. భయంగానే అడ్డం రాయి ఉంటుంది, పెద్ద రాయి అడ్డంగా ఉంటుంది. ఆ రాయిని ఎవరు తొలగిస్తారు? లోపలికి వెళ్తారు, కాపలా ఉంటారేమో, మనల్ని వెళ్ళనిస్తారో లేదు. ఇటువంటి అనుమానాలన్నిటిని పెట్టుకుని మనుషులు అక్కడికి వెళ్ళారు. తీరా అక్కడికి వెళితే ఆ రాయలేదు. మరి అందరూ తెలిసిన విషయం. దాన్ని ఆయన బాగా ఆలోచించారు మన కవీశ్వరులు. ఆ సమాధిలో
ఇద్దరు దేవదూతలు ప్రత్యక్షమై, ఏమా మీరు ఎవరిని వెతుకుతున్నారు ఇక్కడ అని ఒక ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్ననే తీసుకున్నారు పురుషోత్తం చౌదరి గారు. సుధతులారా, మీరు చోట ఎవరిని వెతుకుతున్నారు? మృత్యుంజయుడై యేసు క్రీస్తు మరలా పునరుద్ధారుడై లేచాడు. చెప్పిన విధంగానే లేచాడు. మీరు ఊరికే దేహాలు వెతుక్కుంటూ శవాలను వెతుక్కుంటూ రానక్కర్లేదు. ఆయన లేచాడు. పునరుద్ధారుడై మరలా ప్రాణాలతో దేవుడు ఆయన్ని లేపాడు. పునరుద్ధారుడై లేచాడు అని చెప్పినటువంటి దాన్ని తీసుకొని మన జీవితానికి సమన్వయిస్తాడన్నమాట. నీ పాపంలో నువ్వు చనిపోయినప్పుడు అంటే అంతగా మనల్ని మనం పరిశీలించుకోననేసేసి పశ్చాత్తాపంతో కుమిలిపోయి మరణావస్థకు దిగినట్టుగా ఆ పాపాన్ని భరించలేక ఆ పాపం పెట్టేటటువంటి ఆ తాపానికి కానివ్వండి, పాపం ద్వారా కలిగేటటువంటి ఆ మనసాక్షి పీడిత మనసాక్షి అన్నమాట. ఆ మనసాక్షిని చంపుకోలేక వెలువెలలాడిపోయి కొట్టుమిట్టాడేటువంటి వారికి అది మరణంతో సమానం. కానీ క్రైస్తవ విశ్వాసికి అది అంతం కాదు. క్రీస్తును విశ్వసించినటువంటి వారికి పునరుద్ధానం ఉన్నది. ఆ పాపంలో నుంచి మళ్ళా ఆయన తిరిగి లేస్తారు. ఎవరైనా సరే మరలా లేస్తారు. అది క్రైస్తవ ప్రబోధం, క్రైస్తవ విశ్వాసం. అందుకే ఆయన అంటారు పురుషోత్తం చౌదరి గారు, ఆ పాటలు అంతా మీరు చదవండి. అసలు ఒకసారి దాన్ని మీరు చిత్రాన్ని పాడించుకోండి, చక్కటి పాట. ఎవడంటాడు ఆయన, మీరు ఎందుకయ్యా ఎక్కడ ఎదుగుతున్నారు? మీరు యేసు క్రీస్తుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత ఎక్కడో ఎదగనక్కర్లేదు, ఎవరి దగ్గరకో వెళ్ళనక్కర్లేదు. నీ గుండెల్లో కాపురం ఉంటున్నటువంటి ఆ యేసును చూడు, పునరుద్ధారుడైన ఆ యేసును చూడు. ఆయన విశ్వసించినటువంటి విశ్వాసి నీవు అధైర్యపడకు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు క్షమించబడినటువంటి పాపివి. ఇంక నువ్వు ఆ పాపాన్ని గురించి తవల్చుకోమాక, పాపం తీసుకొచ్చేటటువంటి మరణాన్ని గురించి బాధపడబాక, పునరుద్ధారుడైన యేసుని చూడు అన్నటువంటి చక్కటి ప్రబోధాత్మకమైనటువంటిది ఈ పునరుద్ధాన గీతం. ఇలాంటివి ఇంకా 1-2 ఉన్నాయండి మన కీర్తన పుస్తకంలో. మీరు ఆ పుస్తకాన్ని తెరిచి చూస్తే మీకే తెలుస్తుంది. పునరుద్ధానం తర్వాత పునరాగమనం అని చెప్పుకున్నాం. అంటే రెండవ రాకడకు సంబంధించినటువంటిది. ఈ రెండవ రాకడకు సంబంధించినటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించేటటువంటి విషయం. రెండవ రాకడకు సంబంధించినటువంటి ఈ అంశం, ఇందుకు సంబంధించినటువంటి ప్రబోధం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలామందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. చాలామంది చాలా రకాలుగా ఊహించుకుంటున్నారు. మరి అది ఎప్పుడు వస్తుందో ప్రభువే చెప్తాడండి. ఆ సమయం, ఆ గడియ మనుష్య కుమారునికే తెలియదు. మీరైతే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువే సెలవిచ్చాడు. పురుషోత్తం చౌదరి గారు ఆయన మనకు ఒక హెచ్చరిక చేస్తూ రచించినటువంటి కీర్తన, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన అంటారు, నాడు వచ్చినట్టు కాదు నేడు రాకడ, క్రీస్తు ముఖాన్ని మనం చూడలేము ఎందుకు ఊదుము అని అంటారు. అంటే ఏంటన్నమాటాను, ఆయన రక్షకునిగా అవతరించినప్పుడు అప్పుడున్నటువంటి వాతావరణం వేరు, ప్రవచనాలు వేరు, ఎదురు చూపులు వేరు, నిరీక్షణ వేరు, రాజకీయ పరిస్థితులు వేరు, ఆయన జన్మించినప్పుడు కలిగినటువంటి మార్పులు వేరు, కనిపించినటువంటి సూచనలు వేరు, వచ్చినటువంటి వారు వేరు, ఆయన పొగిడినటువంటి వారు వేరు. ఇట్లా చాలా విచిత్రంగా అది ఒక అద్భుతంగాను ప్రజలు చెప్పుకునేటటువంటి ఒక అంశం. కానీ ఈ రెండవ రాకడ అన్నటువంటిది జాగ్రత్తగా ఉండండి నాయన. నాడు ఆయన రక్షించడానికి వచ్చాడు, ఇప్పుడు వస్తే బహుశా శిక్షించడానికి వస్తాడు అన్నటువంటి భావన కనపడుతుంది. క్రీస్తుని విశ్వసించినటువంటి వాడివి నువ్వు ఎంతమందికి ఈ శుభ సందేశాన్ని అందించావు? క్రీస్తుని గురించి ఎంతమందికి బోధించావు? క్రీస్తు అనుగ్రహించేటటువంటి ఈ ఉచిత రక్షణను గురించి ఎంతవరకు చెప్పావు? పాపపు ఊబిలో నుండి బయటకు రమ్మని ఎంతమందికి నువ్వు ప్రబోధం చేశావు? అవన్నీ కూడా తీర్పులో వస్తాయండి. నువ్వు ఎంత సమయాన్ని సువార్తను ప్రకటించడానికి, శుభవర్తమానాన్ని నశించే వారికి అందించడానికి ఎంత సమయాన్ని వెచ్చించావు అన్నటువంటిది లెక్కలోకి వస్తుందండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి సంపద సువార్త వ్యాప్తి నిమిత్తం ఎంతవరకు ఖర్చు చేసావు వస్తుందండి. న్యాయమైనటువంటి ఆ తీర్పులోకి ఇవన్నీ వస్తాయి. అందుకనే నాడు వచ్చినట్లు కాదు నేటి రాకడ. నువ్వు జాగ్రత్తగా ఉండు బాబు. నీకున్న ఈ సమయంలోనైనా మారు మనసుతో క్రీస్తుని విశ్వసించిన బిడ్డవై 10 మందికి ఆదర్శప్రాయమైన జీవితం జీవిస్తూ క్రీస్తుని గురించి ప్రబోధం చేస్తూ నీ కర్తవ్యాన్ని నెరవేర్చి సిద్ధపడు అని చెప్పినటువంటిది ఈ కీర్తనలో కనిపిస్తుంది. ఈ కీర్తన వాస్తవానికి ప్రబోధాత్మకమైన కీర్తనల జాబితాలో కూడా చేర్చుకోవచ్చు. పోతే దీని వెనకాల ఒక గాథ ఉన్నది. ఈయన విశాఖపట్నంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ ద్వారా మరికొన్ని వివరాలు, విషయాలు తెలుసుకొని ముఖ్యంగా రెండవ రాకడకు గురించిన అందుకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత బరంపూర్, కటక్, తర్వాత శ్రీకాకుళం
ఈ 3 నగరాలలో ఆయన సంచరించేటప్పుడు, సువార్తను ప్రకటించేటప్పుడు చాలామంది ఈయన్ని గేలి చేశారట, అవమానాలు పాలు చేశారట. ఇది ఆయనకి అలవాటు అయిపోయిందిలేండి. దాని కొరకు ఆయన బాధపడటం కాదు, కానీ ముఖ్యంగా ఈ బరంపూరులో ఈయన ప్రసంగాలు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చాలామంది అని అన్నారంట, అవునాయా, యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడు, నువ్వు మరణించాడని చెప్పావు కదా, సరే పునరుద్ధానుడయ్యాడని కూడా చెప్పావు, సరే బాగానే ఉంది, ఇంకా ఏమిటి, ఆరోహణుడయ్యారు, పైకి వెళ్ళిపోయారని చెప్పారు, వెళ్తే వెళ్ళని ఇంకేమిటి, ఇక దీని సంగతి ఏంటి, ఒక మహాత్ముడే కదా ఆయన అని కొంచెం ఒక రకంగా నిందాపరంగా, శుష్క నిందలు అని అంటారే, ఆ శుష్క నిందల పరంగా ఈయనతో 4 మాటలు మాట్లాడి దుర్భాషలు ఆడారట. అది ఈయన సహించలేకపోయాడట. ఆ సందర్భంలో ఆయన ఈ కీర్తన రచించాడంట. జాగ్రత్త, యేసుక్రీస్తు రక్షకుడు ఈ పొడిమి మీద జన్మించాడు అని నేను చెప్పినాను కదా, ఆ రక్షణను మీరు స్వీకరించకపోతే మళ్ళా 2వ సారి వస్తాడు ఆయన వచ్చినప్పుడు నాడు వచ్చినట్టు కాదు నేటి రాకడ అని చెప్పి ఈ కీర్తన్ని ఆశ కవిత్తులాగా, అంటే ఉన్న ఫలంగా ఈ కీర్తన్ని చెప్పారు అని చెప్పినటువంటి కథను ఒకటి ఉన్నది. మరి ఈ యేసుక్రీస్తు జీవిత సంగ్రహాన్ని 4 ఘట్టాలుగా మనం విభజించుకున్నప్పుడు అందుకు సరిపడినటువంటి ఈ కీర్తనలు కూడా సరిగ్గా ఇముడుతాయి, ప్రతి ఒక్క అంశంలో కూడా ఇముడుతాయి. అంటే ఎవరైనా సిద్ధాంత వ్యాసం రాసేటప్పుడు వీటిని గురించి చాలా చక్కగా ఆలోచించినప్పుడు పురుషోత్తమ చౌదరి గారు ఇలా రాస్తారన్నటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి కవిత్వం కాదు, కానీ మనకు చాలా లోతైనటువంటి ఒక అధ్యయనం చేయడానికి ఇవన్నీ కూడా ఉపకరిస్తాయి. ఇదొక సమగ్రమైనటువంటి పరిశీలన చేయడానికి కూడా ఈ విభజన కానివ్వండి, ఇందులో ఇవిడినటువంటి పాటలు కానీ మనకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఇది మనం గమనించదగినటువంటి విషయం. ఈ అంశానికి సంబంధించినదే మన కీర్తన పుస్తకంలో మరొక కీర్తన ఉన్నది. అది 230 అనుకుంటా నేను. ఆ కీర్తన అసలు మొదలవడమే, అయ్యో ఇది ఎంత దుఃఖము, ప్రభుని తీర్పు వేళ ఇది ఎంత దుఃఖము అని ఆయన తీర్పుకు సంబంధించినటువంటి కొన్ని వివరణలు అందులో పొందుపరిచి చక్కటి గీతాన్ని రచించి మనల్ని కూడా సిద్ధపాటు చేయటమే. అంత తప్పితే అది మీరు ఇట్లానే నాశనం అయిపోతారని చెప్పినటువంటిది కాదండి. జాగ్రత్తగా ఉండండి, త్వరపడండి, సిద్ధపడండి, అదే ఉద్దేశం. కానీ ఇది మీకు అంతం అని చెప్పటం కాదు. అది అంత్య తీర్పు అని పేరు పెట్టారు ఈ పాటకు ఆయన. అంత్య తీర్పు అని పేరు పెట్టినప్పటికీ కూడా ఆ తీర్పులో మనం రాకుండా ఉండాలి అనంటే క్రీస్తుని విశ్వసించాలి. అది ఆయన చేసినటువంటి ప్రబోధం. ఆ పాట కూడా చాలా బాగా ఉంటుంది. ఇది ఒక కుటుంబంలో పాడినటువంటి పాట అంటే. అందుకని మీరు కనుక చరణాలు చూస్తే పిల్లలు దగ్గరకు వస్తారు యేసు దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు, భార్యాభర్తల దగ్గరకు, మీరు చదవండి అది, లేదా ఒకసారి పాడుకొని చూడండి మీరు. ఆ కుటుంబాలందరూ కలిపి ఒక గృహంలో చేరి ప్రార్థన చేసుకునేటప్పుడు పురుషోత్తమ చౌదరి గారిని పిలిచి, అయ్యా మీరు ఒక పాట పాడండి అని చెప్పారట. అప్పుడు ఈయన వాళ్ళు కొంత జీవితం, వక్ర జీవితం ఉన్నట్టుగా ఆయన గమనించి పరోక్షంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఈ పాటను రాశారట. అది కూడా ఎలా చెప్పారట, ఆయన పునరుద్ధానుడయ్యాడు, కానీ 2వ రాకడంటూ ఉన్నది. ఆయన పునరాగమనం సమయంలో మనం కనుక సరిగ్గా శ్రద్ధగా విశ్వాసంతో మరింత ఆదర్శప్రాయమైనటువంటి జీవితం జీవించకుండా, విశ్వాసంలో నిలకడగా నిలవకుండా ఉంటే మనకు చాలా కష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయ్యో ఆ దినము ఎంత కష్టమైనటువంటి దినము, ఎంత భరింపరానటువంటి దినము. అంత్య తీర్పు జరుగు వేళ ఆయన ముందు నువ్వు నిలబడినప్పుడు జాగ్రత్త సుమా, నీ పాపపు జీవితానికి స్వస్తి పలికి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించి